హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవేంటో తెలుసా? మ్యాంగో ప్లాంట్స్ అండి. ఈ మొక్కలన్నిటినీ నేను సమ్మర్లో మ్యాంగోస్ మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మ్యాంగోస్ తెచ్చుకున్నాం కదా, చాలా తెచ్చుకున్నాము. ఒక 200 మ్యాంగోస్ దాకా తెచ్చుకున్నాం అనమాట. సో అందులో చాలా వరకు ఆ విత్తనాలని పడేయకుండా మేము ఎక్కడైతే మా ఇంట్లో చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అందులో వేసేసామండి ఆ విత్తనాలన్నీ. సో ఆ విత్తనాలన్నీ వేయటం వల్ల ఆ మామిడి మొక్కలు అనేవి బాగా పెరిగినాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇందులోనే దాదాపు ఒక 20 మొక్కలు అయితే ఉన్నాయండి. సో ఈ మొక్కలన్నిటినీ రోజు చూస్తూ ఉండేదాన్ని. నాకేమనిపించేదంటే, అరే ఇవి పెద్దవి అవ్వాలంటే దీనికి చాలా ప్లేస్ ఉండాలి కదా. చిన్న చిన్న గులాబీ మొక్కలు పాట్ అవైతే ఇంట్లోనే పెంచుకోవచ్చు, కానీ ఇవి పెద్ద పెద్ద ట్రీస్ అవుతాయి. సో వీటికి ఓపెన్ ప్లేస్లో పెద్ద ప్లేస్ దొరకాలి, ఈ మొక్కలన్నీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని రోజు మనసులో అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో నాకు రోజు అనిపించేది, ఈ మొక్కలు నేను వేయటానికైతే వేశాను, కానీ ఈ మొక్కల్ని ఎక్కడైనా పెంచితే రోడ్డు సైడ్ కానీ లేకపోతే ఎక్కడన్నా మంచి ప్లేస్లో ఇవి పెరిగితే నా వంతుగా నేను ప్రకృతికి ఏదన్నా అంటే మనకి యూజ్ అవుతుంది, ప్రకృతికి పచ్చదనం అనేది వస్తుంది అనిపించింది. నాకు ఎప్పటి నుంచో మొక్కలు నాటము డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉండే. అట్ ద సేమ్ టైము ప్రతి ఇయర్ కూడా అనిపిస్తూ ఉంది, ప్రతి సంవత్సరం కూడా. కానీ ఈ సంవత్సరం నాకు ఆ ఛాన్స్ అయితే వచ్చింది అనిపించింది. సో ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్గా రోజు మొక్కలు చూస్తున్నప్పుడు అనిపించేది, అబ్బా ఈ మొక్కల్ని ఎక్కడన్నా ఇవ్వాలి, ఎక్కడన్నా పెంచాలి అని. సో ఫైనల్గా నాకు స్కూల్ నుంచి అయితే, మా పాప వాళ్ళ స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది, ఈ ఇయర్ మ్యాంగో ట్రీస్ తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ. అంటే ప్రతి ఇయర్ కూడా వాళ్ళకి ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి ఒక్కొక్క ప్లాంట్ చెప్పి ఆ మొక్కను తీసుకొచ్చి ఆ స్కూలు ఆ వాతావరణంలో పెంచేవాళ్ళు అనమాట. సో ఈసారి మ్యాంగో ట్రీస్ అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంకా ఈ మొక్కలు వేస్ట్ చేయకుండా కంపల్సరీ ఆ స్కూల్లో పెంచడానికి నా వంతుగా ప్రతి ఒక్కరికి ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ స్కూల్లో ఒక 30 మొక్కలు అన్నా ఇవ్వాలి అనిపించింది. సో నేను ఏం చేశానంటే, స్కూల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ క్లాస్లో వాళ్ళందరికీ కూడా మాకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేశాను అనమాట. ఏమని, మీరెవ్వరూ కొనకండి, చాలా వరకు నా దగ్గర మొక్కలు ఉన్నాయి, మీ అందరి తరపున నేను ఇస్తాను అని చెప్పి. సో ఆ మొక్కలన్నిటినీ కూడా నేను ఏం చేశానంటే న్యాచురల్ వేలో పాట్స్లో పెట్టి ఇద్దామనిపించింది. కానీ పాట్స్ కొనాలన్నా చాలా కాస్ట్ అవుతాయి కదా. సో నేనేం చేశానంటే, మామూలుగా ఈ పాట్స్ మేకింగ్ వాళ్ళు, అదే కుండలు అమ్మే వాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళానమాట. వెళ్ళి వాళ్ళ దగ్గర నేనేమన్నానంటే, మీకు అవసరం లేనివి డ్యామేజ్ అయినవి ఉంటాయి కదమ్మా, సో అవి మీకు ఎటు సేల్ కూడా అవ్వవు కదా, అట్లాంటి పాట్స్ ఉంటే ఇస్తారా కొంచెము, నేను ఇట్లా మొక్కలు స్కూల్లో ఇవ్వాలనుకుంటున్నాను, నా దగ్గర ఇన్ని మొక్కలు ఉన్నాయి, మీ అంతగా మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడిగితే, మా దగ్గర చాలా ఉంటాయమ్మా అట్లాంటివి, మాకు సేల్ అవ్వకుండా హోల్స్ పడి కొంచెం డ్యామేజ్ అయినవి ఉంటాయి చాలానే, నెర్లిచ్చి అట్లాంటివి, సో తీసుకెళ్ళమ్మా పర్లేదు అన్నారు. సో నాకేమనిపించిందంటే, అమ్మాయి చాలా మంచిగా అనిపించింది. సో వాటిని ఇవ్వటానికి పిల్లలకి కంఫర్టబుల్గా ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది, ప్రతి బాబుకి కూడా ఇచ్చి స్కూల్కి పంపించడానికి అని చెప్పి ఇంకా ఏం చేసాం, మా పాప నేను ఆ పాట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చేసేసి మట్టి తీసుకొచ్చి మొక్కల్ని అయితే ఆ పాట్స్లో పెట్టామండి. మా ఇంటి చుట్టూ ఉన్న మొక్కలన్నిటిని కలెక్ట్ చేసి, నేను ఏదైతే విత్తనాలు వేసి వచ్చిన మొక్కలన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఆ పాట్లో అయితే పెట్టడం జరిగింది. మా పాపతో పాటు ఇంట్లో రెంట్కుండే వాళ్ళు, పక్కన వాళ్ళందరూ వచ్చి పిల్లలు అన్విత చేయటం చూసి అన్వితకి చాలా హెల్ప్ చేశారనమాట. చేసి ఇదంతా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా హ్యాపీగా చేశారు. నాకైతే భలే మంచిగా అనిపించింది, వీళ్ళు ఈ విధంగా హెల్ప్ చేసుకుంటుంటే. నీట్గా అన్నీ అరేంజ్ చేసుకొని మంచిగా కూర్చొని ముచ్చట్లాడుకుంటూ హ్యాపీగా సరదాగా వాళ్ళు టైం అనేది స్పెండ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. సో ఇట్లా చేసేసేసి తర్వాత ఏం చేసామంటే, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అయితే రాసేసుకుందండి పాట్ మీద, ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అడిగారో అందరికీ ఆ మొక్కలన్నిటినీ కూడా రాసేసుకుంది. ఇంకొకటి మాకు దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి కూడా తీసుకెళ్ళి స్కూల్లో పెట్టేసామన్నమాట. స్కూల్లో వాళ్ళు
ఒక ప్లేస్ పెట్టేశారు. అక్కడ తీసుకెళ్ళి మొక్కలు పెట్టడం వల్ల వాళ్ళే అవి ప్లాంట్స్ అనేది వాళ్ళ స్కూల్లో ఏ ఏరియాలో ఖాళీ ఉంటే అక్కడ నాటుతూ ఉంటారనమాట. సో ఫైనల్గా ఇట్లా చేసామండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకు ఎందుకు మంచిగా అనిపించిందంటే నేను ఆ మొక్కలు అనేది వేస్ట్ చేయకుండా ఒక చాట నాటిపిచ్చాను కదా. సో అందులో అట్లీస్ట్ ఒక 10 మొక్కలు పెరిగినా కూడా నా వంతుగా నేను నా నేచర్కి కొంచెం దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఎనీవే ఎంత ఇయర్ నేను ఎర్నింగ్ చేయకపోయినా ప్రకృతిని అయితే కి సంబంధించిన ఒక మంచి పని అయితే చేశానన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా బాగా ఉంది. ఫైనల్గా మా పాప ఇవన్నిటిని నాటేసి మా పాప బాబు కలిసి వాటికి నీళ్లు పోసారు. మొక్క నాటినాక నీరు పోయాలి కదా మొక్కకి ఎట్లేదన్నా. సో ఇవన్నీ నీరు పోసేసి ఇంకా స్కూల్లో అయితే తన ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చి స్కూల్ తరపున ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా ఈ మొక్కని స్కూల్లో ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ స్కూల్ చాలా పెద్దదండి, చాలా మొక్కలు నాటుతారనమాట. ఎవ్రీ ఇయర్ ప్రతి క్లాస్ నుంచి కూడా మొక్కలు అనేది కలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ నాటుతూ ఉంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.